అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించి వాళ్ళు చేసిన కబ్జాకి సంబంధించి వాళ్ళు చేసిన పనులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. నిజంగా చూస్తే ఒక్కసారి ఫ్లాష్ లాగా చెప్తాను వాళ్ళు ఏం చేశారు. నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క భూమి కూడా ఉంచేవాళ్ళు కాదు వైసీపీ నాయకులు. ఒకవేళ గెలిస్తే మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం పేదల భూములు మొత్తం దోచేస్తారు అంటానికి ఇదొక నిదర్శనం. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారో అంటానికి నిదర్శనం జోగి రమేష్. నిజంగా చూస్తే అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చుంటే ఒక్క ఆస్తి కూడా ఉండేది కాదు. జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశాడు. సర్వే నెంబర్ మార్చేసి వాటిని కొట్టేసి తన కొడుకు బాబాయ్ పేరిట మార్చేసి ఏకంగా ఒక ప్రహరీ గోడ నిర్మించారు. నాటి యజమానులు పోలీసుల దృష్టి తీసుకెళ్లిన జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తుక్కుపెట్టేశారు. స్కామ్ ఎలా చేశాడో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవ్వచ్చు, లేకపోతే తెలుగు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీసర్వే నంబర్ 87లో అవ్వ వెంకట శేషనారాయణరావు వారి బంధువుల భూములు ఉన్నాయి. వీరు అగ్రిగోల్డ్ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వం రీసర్వే నంబర్ 87లో 2293 గజాల స్థలాన్ని జప్తు చేసింది. వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నుపడింది. పక్కా ప్రణాళిక వేశారు. అంబాపురంలో రీసర్వే నంబర్ 88లో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ 1074 గజాలు, అలాగే ఆయన బాబాయ్ అంటే జోగి రమేష్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన 1086 గజాలు తీసుకొని 2022లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ దస్తావేజుల్లో సర్వే నెంబర్ 88 అని స్పష్టంగా ఉంది. తర్వాత నెల రోజులకే తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ 87కు బదులు 88 అని తప్పుగా నమోదైంది అంటూ దరఖాస్తు చేశారు. అప్పటికే జోగి రమేష్ మంత్రిగా కూడా ఉండడంతో ఏ మాత్రం విచారణ లేకుండా అధికారులు సర్వే నెంబర్ మార్చేశారు. వెంటనే అమ్మకం మొదలెట్టేశారు. దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే 2023 మేలో వైకాపా కార్పొరేటర్ పడిగపాటి చైతన్యారెడ్డి బంధువులకి అమ్మేశారు. ఇది అంటే ఒక మాజీ మంత్రి పదవిలో ఉండి ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న జోగి రమేష్ ఆయన కుటుంబం చేసిన దందా. అంటే వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరి భూములు ఎలాంటి పరిస్థితి ఉండేది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కానీ ఈరోజు చూసుకుంటే జోగి రమేష్ గారు చాలా మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ నాయకులు మాటలు ఏ విధంగా ఉంటాయంటే అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషరఫ్ అన్నట్టుగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 సంవత్సరంలోనే అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపేసిన పరిస్థితి. అప్పుడు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. అప్పుడు అక్కడికి వెళ్ళి జోగి రమేష్ మాట్లాడాడు. అంటే ఈ రోజు ఆయన మీద ఆరోపణలు వచ్చి తన కొడుకును అరెస్ట్ చేయడంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను ఒక వెనుకబడిన కులానికి చెందిన గౌడ వ్యక్తిని కాబట్టి నా కొడుకుని అరెస్ట్ చేశారు, నన్ను ఇబ్బంది పడుతున్నారని. అంటే గౌడ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేస్తే అరెస్ట్ చేయరా? గౌడ వ్యక్తులు, కమ్మ వ్యక్తులు, రెడ్డి వ్యక్తులు ఇలాగా ఒక్కొక్కరికి ఒక రాజ్యాంగం ఉంటుందా? ఉండదు కదా. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు ఎవరు చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళకి చట్టం తన పని తను చేసుకుని పోతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి హఠాత్తుగా వెనుకబడిన తరగతులు, గౌడ కులస్తులు ఏం చెప్పి కులం కార్డు ఆయన పెట్టుకుంటున్న పరిస్థితి. నిజంగా సిగ్గుండాలి జోగి రమేష్ నీకు. ఎందుకంటే అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని పాశవికంగా చంపినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడావో ఒక్కసారి నీకు చూపిస్తాను. నీకు మర్చిపోతే విను, లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో విని నీకు ఒకసారి దానికి సంబంధించి వాళ్ళు చెప్తారు. ఎంతకాలం పాటు
కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక శాసనసభ్యులను అడుగుతా ఉన్నా, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు, కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన జోగి రమేష్ గారు ఈ రోజు హఠాత్తుగా మారిపోయారు. ఆయన అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషర్రఫ్గా మారిపోయాడు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? అంటే ఆయన అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది నిజంగా చూస్తే తప్పు తన దగ్గరికి వస్తే అప్పుడు మాత్రం కులాలు బయటకు తీస్తారు, దాన్ని కులం కార్డు వాడతారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? నిజంగా చాలా మంది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే బిఫోర్ అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఎన్ని మాటలు అన్నారు, ఒక్కొక్కటి ఎన్నెన్ని మాటలు. దీని తర్వాత ఆయన చాలా మాటలు మాట్లాడారు. ఎవరైతే జోగి రమేష్ గారు మాట్లాడుతూ నా కొడుకు చిన్నపిల్లాడు, ఏంటి నా కొడుకు చిన్నపిల్లాడు, వాడిని తీసుకెళ్ళి ఎక్కడో మావాడు యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చాడు, ఎక్కడో ఉద్యోగం చేస్తున్న కుర్రాడిని తీసుకెళ్ళి ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లాడు నీ కుర్రాడు. జోగి రమేష్ గారు చెప్తారు నా కొడుకు చిన్నపిల్లాడు, వాడు ఎక్కడో చదువుకొని వచ్చాడు, వాడికి ఏం తెలియదు అని చెప్పారు. కానీ అతను ఆ మాట్లాడే మాటలు మాత్రం ఎలా ఉంటే ఒక్కసారి వినండి మీరు. శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే అమెరికాలో చదివి వచ్చి జాబ్ చేసి డెలాయిట్ ఏదన్నావు కదా, దాంట్లో చేస్తే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా? అమెరికాలో చదువుకుని వచ్చి ఇక్కడ చేసి అరెస్ట్ చేయకూడదా? తప్పు ఎవరు చేసినా తప్పే, అది నీ కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా ఎవరి కొడుకైనా ఎవరు చేసినా తప్పే. దయచేసి అడుగుతా ఉన్నా. నా కొడుకు అమ్మాయికుడు, వాడికి ఏం తెలీదు, చిన్నపిల్లాడు అంటాడు. ఆ చిన్నపిల్లాడు అని చెప్పిన వ్యక్తే ఏం మాట్లాడాడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. అది పరిస్థితి. ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు కన్నా రోగి ఎవరన్నా ఉన్నారా? శారీరక రోగి, మానసిక రోగి. అంటే ఎంత దరిద్రం అంటే ఆ కుర్రాడు తప్పు కాదు, ఆ కుర్రాడు కరెక్టే. ఎందుకంటే నువ్వు కరెక్ట్ మాట్లాడితేనే కదా జోగి రమేష్, నువ్వు కరెక్ట్ మాట్లాడితే నీ కొడుకు కరెక్ట్ మాట్లాడతాడు. నువ్వు ఏంటి పవన్ కళ్యాణ్ని చాలా ఎన్ని మాటలు అన్నావు, అసెంబ్లీలో బొచ్చెడు బూతులు తిట్టావు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే పరిస్థితి. నువ్వు ఇలా మాట్లాడి మంత్రి స్థానంలో ఉండి మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు నీ కొడుకు, అందుకే అతను అట్లా మాట్లాడాడు. అతనిదే తప్పు, నీది తప్పు. నిన్ను చూసి నేర్చుకొని ఇలా మాట్లాడిన పరిస్థితి. తప్పు చేస్తే ఒప్పుకోండి, లేకపోతే చట్టం తన పని తను చేసుకుపోతుంది. లేకపోతే దాన్ని కులానికి అంటగట్టి నేను వెనకబడి తరగతులు వ్యక్తులము ఒక్కొక్కటి మేము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నాము, మమ్మల్ని చూడలేక ఎవరైతే ఎన్ని తీసుకొచ్చి మా మీద వేస్తారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో ప్రజలు అంతా గమనిస్తున్న పరిస్థితి. మీరు ఒక్కట కాదు, అగ్రి గోల్డ్ భూముల కేసులే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని మీరు చేసిన ఎన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు, వందల ఎకరాలు మీరు ఎన్ని చేశారో ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఏంటి ఇంకా ఇప్పటికీ అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. ఇంకా అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, ఇప్పటికే భయపడిపోతున్న పరిస్థితి. అంటే రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది, అది ఇది. రెడ్ బుక్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఇంకా అవ్వలేదు. ఇప్పటికే మీరు వణికిపోతుంటే తప్పులు చేసి మీరు ఇన్ని చేసి మొన్నదో వీడియోలో మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజే మేము చంద్రబాబు నాయుడు గారు మీకు మేము వినతి పత్రం ఇవ్వటానికి వచ్చాము, ఎవరైతే అయ్యన్న పాత్రలు మాట్లాడే మాటకి మేము తప్పుపడుతూ మేము నిరసన తెలియజేయడానికి వచ్చాము అని చెప్పాడు. నిరసన తెలియజేయడానికి వస్తే మీరు దాన్ని దాడి అనుకున్నారు. 100 మందిని తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద బద్దలు కొట్టి మొత్తం అంతా దరిద్రం చేసేసి మొత్తం అన్ని పగలు కొట్టి సీసీ కెమెరాలు మొత్తం పగలు కొడితే అది నిరసన తెలియజేయటమా?
అదెక్కడ నిరసన? లేకపోతే దానికి నిరసన అని పేరు ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? లేకపోతే రాజారెడ్డి గారి రాజ్యాంగంలో ఇది నిరసన తెలియజేయటము అనగా వందల మందిని కత్తులు కటారులు తీసుకొని వెళ్ళి ఆఫీసులు పగలగొట్టి, సీసీ కెమెరాలు పగలగొట్టి, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయటం అంటే నిరసన అని చెప్పి రాజారెడ్డి రాజ్యాంగంలో చెప్పారేంటి? మీరు చేసే పనులు ఒక్కొక్కటి తలుచుకుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకలాగా ఉంటుంది, వేరే వాడి దగ్గర ఇంకొకలాగా ఉంటుంది. మొత్తం మొత్తుకుంటున్నారు ఉదయం నుంచి. మీరు చేసింది ఏం చెప్పండి? అదేంటంటే గౌడ కులం అని చెప్పి గౌడ కులాన్ని అడ్డ పెట్టుకున్న పరిస్థితి. ఎవరైతే మీ గౌడ కులానికి సంబంధించిన అనగాని సత్యప్రసాద్ కూడా ట్వీట్ చేశాడు. ఒకసారి ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం. అనగాని సత్యప్రసాద్ ఏపీ మినిస్టర్ ఆయన చెప్తున్నాడు, అయ్యా జోగి రమేష్, మన గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ను అన్యాయంగా మీ ప్రభుత్వ హయాంలో హత్య చేస్తే ఆ బిడ్డకు న్యాయం చేయపోగా న్యాయం చెయ్యాలని నిరసన తెలుపుతున్న వారిపై లాఠీ చార్జ్ చేసినప్పుడు కులం గుర్తు రాలేదా? డైరెక్ట్ గా ఆన్సర్ చేయండి జోగి రమేష్ గారు. నెక్స్ట్, నువ్వు అవినీతి చేసి అడ్డంగా దొరికితే అరెస్ట్ అయితే కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్య పెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు. అది పరిస్థితి. నిజంగా నువ్వు చేస్తే అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఉండటం కరెక్ట్ కాదు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఇప్పుడు కూడా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి 2019 నుంచి 2024 వరకు కనీసం నీకు ఎలాంటి తీర్పునిచ్చి ఎక్కడ మూలం కూర్చోబెట్టిన పరిస్థితి నీకు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జోగి రమేష్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడకండి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే. మీరు ఏమనుకున్నారంటే 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అధికారంలో ఉంటాడు, మేము ఆంధ్రప్రదేశ్ని ఇంచిన దోచుకొని ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకొని భూములు దోచుకుంటాం, ఎవడన్నా మాట్లాడితే మాలాంటి జర్నలిస్టులు మాట్లాడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టి లోపలేస్తాం, ప్రపంచంలో అసలు ఎవడు మేము మా వైపు చూడడు అనుకున్నారు. కానీ ప్రజలు విఘ్నులు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఎందుకంటే ఎవరినైనా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టే సత్తా ప్రజాస్వామ్యానికి ఉంది. ఇప్పటికైనా మీరు మారాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ నాయకులు ఎవరున్నారో వాళ్ళు మారాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే 11 సీట్లు ఇప్పుడు అంటున్నారు, నెక్స్ట్ ఆ 11 కూడా ఉండదు. మీ పార్టీని మోతేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, అభివృద్ధిలో కానీ మొత్తం అన్నిట్లో కూడా వెనకబడిపోయిన పరిస్థితి. రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, రీబిల్డ్ చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ని ప్రజలు. దానిలో భాగంగానే 2024 ఎలక్షన్స్ లో మీ యొక్క స్థానం ఏంటో చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రోడ్డు మీద పడేశారు మిమ్మల్ని. ఇంకా గానీ మీరు ముందుకెళ్తే, ఇంకా మీరు అలాగే అధికారంలో ఉన్నప్పుడే ఎలా ఉన్నారో అలాగే పెట్టరేగిపోతే మాత్రం ప్రజలు మీ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసే పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్తున్నాను.